రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, దాడులు ఆపకపోతే చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులపై దాడి చేయడంపై పార్టీ నేతలతో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్. రైతులపై దాడి చేయడం రేవంత్ దుర్మార్గపు పాలనకు పరాకాష్ఠ అని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా రైతులకు తాము అండగా ఉంటామని తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులపై దాడులు జరగలేదా అని కేటీఆర్ను ప్రశ్నించారు జర్నలిస్టులు. ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ వెళ్లిపోయారు కేటీఆర్. రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద, రుణమాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాలలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అంచెలంచెలుగా ప్రజల ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా ట్రాఫిక్కి అంతరాయం కాకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తూ ఉన్నారు. 50 మంది కిరాయి మూకలు నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు, చెప్పులు, రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. ఎక్కడ ఏం జరగలేదు. థ్యాంక్ యూ.